వీడియో తీసుకుంటూ వస్తున్నా. అరే గోపాల్, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. రవ్వలకొండకు వచ్చామండి. బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసిన ప్లేసు. కింద మాత్రం లోపల భయంకరంగా ఉంది. వాటర్ ఉన్నాయా? కింద మొత్తం వాటరు, కింద మొత్తం వాటరు. లైవ్ చూసుకోండి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఇంత లోపలికి వచ్చి కాలజ్ఞానం రాసిండు. ఇగో మహానందికి దారి అంట. కోనేరు, కోనేరు ఇది మహానందికి దారి. శ్రీ స్వామివారు కాలజ్ఞానము రాసిన స్థలం. ఇదే శ్రీశైలం దారి, కొలాను శ్రీశైలం దారి. చూడండి ఫ్రెండ్స్, ఫోటోలు రావాలి కదా మరి, వస్తున్నాయి. రాలేదు, వీడియో నడుస్తుంది. ఇప్పుడు శ్రీశైలం పోవస్తాను. ఇట్లా శ్రీశైలం ఎట్లా పోవచ్చు సార్? ఇట్లా పోవాలి. శ్రీశైలానికి దారి అని ఉన్నది. ఓకే. బ్రహ్మం గారు స్వామివారు ఉపయోగించిన కోలనమాట. అది లోపల ఎక్కడెక్కడ ఉంది? లేదు, ఇంట్రెస్ట్ ఇదే. కాకపోతే శ్రీశైలం పోతుంది ఇది ఈ దారి. ఒకసారి తీసుకో, కొలను మంచిగా తీసిన. చూడండి ఫ్రెండ్స్, చిల్లర పైసలు వేసిరు. ఇంకోటి వచ్చేసి ఇక్కడ మహానందికి దారి పోతుందంట. ఇది మహానందికి దారి ఫ్రెండ్స్. కెమెరామాన్ దత్తుతో ప్రభాకర్. యాగంటికి దారి చూస్తే చక్క పోతే స్వామివారి కాలజ్ఞానం రాసిన స్థలం అంట. అగరా ఇది యాగంటికి దారి అంటారా పటేల్? యాగంటికి కట్టిపోతాడు. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నో ప్రశాంతి గజాననమర్మేశ్వరం చూడండి ఫ్రెండ్స్, బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసిన స్థలం ఇది. మీరు కూడా దర్శించుకొని పునీతులు కావాలి ఫ్రెండ్స్. కెమెరామాన్ దత్తుతో గోపాలరావు, బాబా, ప్రభాకర్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.